అందరికీ నమస్తే. నేను మీ వెంకటేశ్వర్లు డివి రియల్ టాక్ స్వాగతం పలుకుతున్నా. ఈరోజు ఉన్నమాట, మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు యువతను పోరుబాటలో నడిపించాలని, ప్రజల్ని చైతన్యవంతం చేయించాలని, మరి మడం తిప్పారని, ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేదని, ఇలా రకరకాలుగా పోరుబాటు పెట్టారు. అయితే ఇది ఆయన లండన్లో ఉంటుండగా వచ్చిన వెంటనే ప్రజల్లోకి వెళ్తారు జనవరిలో అని చెప్పేసి అనుకున్నారు. అప్పుడు అవ్వలేదు, అలా పోస్ట్పోన్ చేశారు. ప్రజల్లోకి వెళ్ళటం జరిగింది. ఇప్పటికీ వెళ్ళేవారో లేదో కానీ మొన్న పట్టభద్రుల ఎన్నికల్లో ఎవరైతే గ్రాడ్యుయేట్స్ ఉన్నారో వాళ్ళు చాలా దారుణంగా కొట్టారు. ఎందుకంటే 50% అధికార పక్షానికి వచ్చింది గతంలో, అలాంటిది 64% వచ్చింది. దాన్ని పట్టుకొని ఎలా అయినా సరే ఇప్పుడు యూత్లో మళ్ళీ పట్టు సాధించాలన్న ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ని మార్చి, మొదట ఫీజు పోరు ఏదో అన్నారు, ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ యువత హోరు అని చెప్పేశారు. వాళ్ళకే ఏ కార్యక్రమం చేస్తున్నామా ఏంటి అన్న క్లారిటీ లేదు. అసెంబ్లీకి వెళ్దాము, నిలదీద్దాము, నెమ్మదిగా మళ్ళీ పికప్ చేసుకుందామన్న ఆలోచన. ఆవిర్భావ కార్యక్రమాన్ని గ్రాండ్గా జరిపించుకోకుండా ఇప్పుడే ఏంటా ఈ పోరు, ఏంటి నిరసనలు, ఇప్పుడు అవసరమా అని చెప్పి నాయకులు, వైఎస్ఆర్సీపీ నాయకులు చాలా మంది కార్యక్రమం మీద అయిష్టతగా వాళ్ళే మాట్లాడుకోవడం సందర్భాల నుండి మనం చూస్తాం. మాట్లాడుకునే ముందు మన ఛానల్ని లైక్ చేయండి, అలాగే మిత్రులకు షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా లైక్ మాత్రం చేయండి, ఎందుకంటే లైక్ చేస్తే అది చాలా మందికి రీచ్ అవుతుంది, ఛానల్ సస్టైన్ అవుతుంది. అందుకనే దయచేసి అందరూ లైక్ చేయండి. సరే, ఇప్పుడు వివరాల్లోకి వస్తే, ఈ యువత హోరు అన్న కార్యక్రమం ఒక రకంగా చెప్పాలంటే సక్సెస్ అవ్విందని చెప్పుకోవాలి. ఎలా సక్సెస్ అవుతుందంటే ఖచ్చితంగా అవుతుంది కూడా. ఒక అప్లికేషన్ క్రియేట్ చేస్తున్నారు. సొంత మీడియా ఒకటి ఉంది, సొంత ఛానల్ ఒకటి ఉంది. మీడియా పత్రిక, సొంత పత్రిక ఉండటం వల్ల ఆ పత్రిక కెమెరా ముందు పడడం కోసం తహతహలాడుతూ పని చెయ్యక తప్పని పరిస్థితుల్లో చేస్తున్నారు. కానీ వాళ్ళ మధ్యలో చాలా ప్రశ్నలు ఉన్నాయి. అది దేనికోసం చేశారు? ఎన్నికల హామీల మేరకు నెలకు 3,000 రూపాయలు భృతి ఇస్తామన్నారు, ఇవ్వలేదు. దాని మీద యువత గర్జన అంట. యాక్చువల్గా 2019 సరికి పింఛన్ అనేది నిరుద్యోగులకి ఉంది, కొనసాగిస్తే ఎలా ఉండేదో. కానీ తర్వాత వచ్చిన వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ దాన్ని కొనసాగించలేదు. యువతకి అప్పుడు చిన్న చూపు చూశారని చెప్పాలి. ఒక రకంగా జాబ్ క్యాలెండర్ లేదు, డిఎస్సి లేదు, ఇంకా ఏ నోటిఫికేషన్స్ లేవు, పెట్టుబడులు లేవు, ప్రైవేటు ఉద్యోగాలు లేవు, నైపుణ్యతని అభివృద్ధి చేసే శిక్షణలు లేవు, నిరుద్యోగ భృతి లేదు, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్ లేవు. అవన్నీ తీసేసి డీబీటీ అన్నది పెట్టుకున్నారు. అవేవి లేకుండా ఇప్పుడు మనం ఈ యువత హోరు అని చెప్పి వెళ్తే ఏం బాగుంటుంది అని చెప్పి వైసీపీ నాయకులే చెవులు కొరుక్కున్న పరిస్థితి ఉంది. అయినా చేశారు మొక్కుబడిగా. ఒకరోజు కార్యక్రమమే కదా, ఏం చేసినా పోరాడక్కర్లేదు. పోరాడడానికి ఉద్యమాలు 2 రకాలుగా ఉంటాయి. ఒక రోజుతో పోయే ఉద్యమం ఇదంతా. 2 రకాల ఉద్యమాలు మనం ఎలా చూడొచ్చు? ఏవైనా సరే ఒక పోరాటం ప్రజల నుంచి వస్తుంది, మరి ప్రజలకి ప్రభుత్వ విధానాలు, ప్రజా వ్యతిరేక విధానాలు, ప్రజా కంటక విధానాలు అయినప్పుడు ప్రజలకి మండిపోతుంది. వాళ్ళు ఒళ్ళు మండి రోడ్ల మీదకి ఎక్కుతారు, పోరాటం చేస్తారు. అప్పుడు ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు, ఇంకా స్వచ్ఛంద సంస్థలు, వీళ్ళు అందరూ కలిసి వాళ్ళ వెనకాల మేమున్నామని చెప్పేసి మద్దతు ప్రకటించి వాళ్ళ శిబిరాలకు వెళ్ళి, వాళ్ళ ధర్నాల వద్దకు వెళ్ళి, వాళ్ళ ర్యాలీల్లో పాల్గొని అక్కడ ఉపన్యాసాలు ఇచ్చి, వాళ్ళకి సలహాలు సూచనలు ఇచ్చి ముందుకు నడిపిస్తారు. ఒకటి అదో రకం ప్రజల నుంచి పుట్టింది. ఇంకో రకమైనటువంటి పోరాటం ఎలాగుంటుందంటే, కొన్ని సమస్యలు ప్రభుత్వం వల్ల ప్రజలకి కొన్ని సమస్యలు క్రియేట్ అవుతుంటాయి. ఆ సమస్యలని ప్రజలు డైరెక్ట్గా అడ్రస్ చేయలేరు. వాళ్ళకి దానివల్ల లాభ నష్టాలు వాళ్ళు గ్రహించలేరు, వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉంటారు. ఈ విధానం వల్ల సమస్య ఉంది అంటే
అన్ని దగ్గర చర్చ జరిగి లాభ నష్టాలు చూసుకొని ప్రజలకి నష్టం జరుగుతుందన్న పరిస్థితిలో వాళ్ళే ప్రజల్ని కూడగట్టి రాజకీయ పార్టీలు ఉద్యమం చేస్తారు, పోరు చేస్తారు. అదొక రకం. చూసాం, అమరావతి ప్రజల నుంచి వచ్చింది, వాళ్ళ సమస్య. అదే కాకుండా ఇంకొన్ని ప్రభుత్వం ఒక దగ్గర ఎక్కడో కర్మాగారం ఉంటే దాని పొల్యూషనో లేకపోతే దానివల్ల ఏదో ఒకటి ఉందంటే అక్కడ సిపిఎంలు సిపిఐలు వెళ్ళి దాని గురించి ప్రజల అవేర్నెస్ చేసుకొచ్చి పోరాటం చేస్తారు. ప్రజలు వాళ్ళ వెనకాల ర్యాలీ కడతారు. అదో రకం. కానీ ఇది మొక్కుబడి కార్యక్రమాలు ఇటువంటి. వాళ్ళేవో ఇస్తామన్నారు, షెడ్యూల్ కూడా చెప్తున్నారు. ఈ ఏడాదికి ఇవి ఇస్తాము, ఈ నెలలో డిఎస్సి వేస్తాము, లేకపోతే పలానప్పుడు చేస్తాము అని చెప్తున్నారు. దానికి కొంచెం ముందుగా మనం కూర్చుండిపోయి ఇవ్వాలి 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 అని మనం అడిగేస్తే, మనం అడిగిన తర్వాత వాటంతలా వచ్చాయనుకోండి, మనం అడిగితే వాళ్ళు ఇచ్చారన్నట్టు ఉంటుంది. లేదు, మన గత ముఖ్యమంత్రి లాగా మొండి పట్టి అడిగారు కాబట్టి నేను ఇవ్వను అని చెప్పి కూటమి ప్రభుత్వం ఎగ్గొట్టింది అనుకోండి, అదిగో వాళ్ళు ఇవ్వలేదు. ఈ రకంగా ఏ రకంగానైనా మనకే లాభం, ఇచ్చినా ఇవ్వకపోయినా మనకే లాభం. మనం కూడా ఇస్తామన్న షెడ్యూల్ డేట్కి ముందు గబగబా ఏదో ఒక కార్యక్రమం చేద్దామని చేసిన కార్యక్రమం. నిజానికి ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించి ఇక్కడ ప్రతిపక్షానికి ఏం సంబంధం? ఫీజు రియంబర్స్మెంట్ అనేది 4,276 కోట్లు ఎంత కాలేజీలకు ఇవ్వాలి. పిల్లల ఫీజులు తల్లులు ఒడిలో వేసేవాళ్ళు, తండ్రి ఖర్చు పెట్టేసేవాడు, ఫీజు ఎగ్గొట్టేవాళ్ళు, వాళ్ళు సర్టిఫికెట్లు ఇచ్చేవాళ్ళు కాదు, పరీక్షలకి హాల్ టికెట్లు ఇచ్చేవాళ్ళు కాదు, నానా ఇబ్బందులు పడిపోయారు పిల్లలు. అది గతంలో జరిగింది, వైసీపీ గవర్నమెంట్లో అది జరిగింది. ఇప్పుడు కాలేజీకి రియంబర్స్ చేస్తామన్నారు, పిల్లలు కాలేజీకి వెళ్తున్నారు. ప్రభుత్వం కాలేజీ యాజమాన్యాలకి బకాయి పడింది. వాళ్ళు బకాయి పడింది ఎప్పుడో ఖచ్చితంగా వేస్తారు, తీర్చుతారు. తీర్చకపోతే అవ్వదు. అలా అని ఎవరైనా ఉండిపోయారా కాలేజీకి వెళ్లకుండా? ఎవరైనా వచ్చి చెప్పారా ఫీజు కట్టిన కారణంగా మాకు కాలేజీలో నుంచి బయటికి పంపించారు, మీరు వచ్చి అడగండి అని చెప్పేసి ఎవరైనా అన్నారా? లేదు. అయితే ఇలా చేయటం అంటే దానికి ఫీజు పోరు అన్నది అలా ఆక్షేపంలా ఉంటుందని చెప్పి ముందు రోజు అనుకున్న పేరుని యువత హోరు అని చెప్పి మార్చారు. యువత హోరు అని చెప్పేసి ఈ విధంగా మార్పు చేశారు. ఒకటి చూస్తే దాంట్లో దగ్గర 3,000 కోట్ల వరకు, అంటే 1,100 కోట్లు ఎంతో ఈ 3 క్వార్టర్లలోనే అయింది. అంతకు ముందే 3,000 కోట్ల వరకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో బకాయి పెట్టిన బకాయిలే. ఇంకా 700 కోట్లు ఎంతో తీర్చారు కూడా, ఇంకా మిగతాది తీర్చుతారు. ఎలాగ ఈ ప్రభుత్వం బాధ్యతది. గతంలో పెట్టిన బకాయిలన్నీ చాలా మందికి బిల్స్ ఇస్తున్నారు, పంచాయతీలకు డబ్బులు ఇస్తున్నారు, బకాయిలు పెట్టినవన్నీ తీర్చుతారు. ఎందుకంటే ప్రభుత్వం అన్నాక కంటిన్యూషన్ ప్రాసెస్ అది. నేను తీర్చను అనడానికి వీల్లేదు. వాళ్ళు పెట్టిన బకాయిలైనా వీళ్ళు పెట్టిన బకాయిలైనా అది వాళ్ళు వచ్చి తీర్చరు, కూటమి ప్రభుత్వం తీర్చుతుంది. దాని గురించి ఎవరు అడగక్కర్లేదు, అది అందరికీ తెలిసిందే. ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికే తెలియలేదు గతంలో. ఎందుకంటే అంతకుముందు తెలుగుదేశం కార్యకర్తలు అందరూ కాంట్రాక్ట్ పనులు చేశారని చెప్పి అది మైండ్లో పెట్టుకొని వాళ్ళందరికీ ఆర్థికంగా ఇబ్బంది కలగాలని కక్ష పెట్టుకొని ఆ బిల్లులు ఇవ్వకుండా చేసిన పనికి వాళ్ళకి సొంత డబ్బులు ఖర్చు పెట్టి రోడ్డు వేయడమో భవనం నిర్మాణం చేయడమో ఏదో చేస్తే దానికి బిల్లులు చేయలేదు. తర్వాత చేసినటువంటి పనులకు చేసేది అంతకుముందు వాటికి చేయలేదు. నీరు చెట్టు కార్యక్రమం కూడా బిల్లు చేయలేదు. అవన్నీ అలా ఉంటుండగా మనం డీబీటీ పద్ధతే తీసుకున్నాం. ఏంటి డీబీటీ అంటే? డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫరే కదా. దానికి మనం మేట నొక్కాలి, మేట నొక్కితే మనకి డబ్బులు పడాలి. మేట నొక్కిన దానికి డబ్బులు పడడానికి మధ్యలో గ్యాప్ ఉంటుందా? ఎవరికైనా మనం పేటిఎం ద్వారా డబ్బులు పంపించాలంటే ఇప్పుడు పంపించాలంటే ఇప్పుడే పడతాయి. ఇంకా దానికి గ్యాప్ ఎందుకు? అలాంటిది గత ప్రభుత్వంలో మనకి అన్ని స్కీములు కూడా ఆఖరి సంవత్సరంలో ఆగిపోయాయి. యాక్చువల్గా అన్ని స్కీములు ఇప్పుడు ప్రభుత్వం దేని మీదైతే పోరాటం చేస్తుందో అవన్నీ తెలుసు. వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ గతంలో ఉండేది కాబట్టి ఎక్కడ సమస్య ఉందో ఆ సమస్య వైసీపీ గవర్నమెంటే క్రియేట్ చేసింది కాబట్టి ఆ సమస్య మీదే పోరాడదాం, అదే మనకి తెలిసిన సమస్య అన్నది ఇప్పుడు పోరాటంలో ఈ షెడ్యూల్ ఇచ్చారు. ఒకటి రైతాంగ పోరు అన్నారు, అది అప్పుడు డిసెంబర్ 13 అని చెప్పేసి అది చేశారు. తర్వాత విద్యుత్ భారం పెరిగిపోయింది అని చెప్పేసి దాని మీద
డిసెంబర్ 28న పెట్టారు. తర్వాత ఫీజు 4 అని చెప్పేసి జనవరి 3 అన్నారు. అలా పోస్ట్ పోన్ చేసుకుంటూ వస్తే ఎన్నికల కోడ్ వచ్చింది. ఈలోపు ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అదే అయిపోయిన తర్వాత ఈ రోజు ఇప్పుడు 12వ తేదీకి, మార్చి 12వ తేదీకి అది ఆ ఫీజు 4ని యువత హోరుగా మార్చి చేశారు. ఇప్పుడు ఈ 3 షెడ్యూల్ గురించి మనం మాట్లాడితే రైతుల కంటే ఇప్పుడు అన్నదాత సుఖీభవ అనేది ఏడాదికి 20,000 అన్నారు. ఆ 20,000ని విడతల వారీగా కేంద్ర ప్రభుత్వం ఇస్తుందంతో కలిపి ఇస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ ఇచ్చింది, వీళ్ళు ఇంకా ఇవ్వలేదు. ఈ నెలాఖరు ఇస్తాము, మే నెలలో వేస్తామని చెప్పేసి అన్నారు. దాని మీద అయితే ఇప్పుడే అంత చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు. 2019 తర్వాత వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత డేటా సేకరించడం, వాలంటీర్లు ఇంటింటికి వెళ్ళడం, సర్వే చేయడం ఇదంతా జరిగి అమలు చేసి మేట నొక్కేసరికి ఏడాది అయింది. 1 సంవత్సరం ముందు గడిచిపోయింది. ఎన్నికలు చివరిలో అంటే ఆఖరి సంవత్సరం ఇప్పుడు నెల నెల బియ్యం ఇస్తున్నారు, అవి ఇస్తున్నారు, ఇవి ఇస్తున్నారు, కేంద్ర ప్రభుత్వం ఏదో ఇస్తుంది, అవన్నీ పక్కన పెట్టండి. సంవత్సరానికి ఒకసారి కట్టాల్సిన ఫీజు గురించి మాట్లాడదాం. ఎప్పుడు ఇవ్వాలి? సంవత్సరానికి ఒక్కసారి కదా ఇస్తారు. అది జనవరి పెట్టుకున్నారు. జనవరిలో దానికోసం మేట నొక్కారు. జనవరిలో పెట్టిన మేటకి డబ్బులు ఏమైనా పడ్డాయా? ఒక్కొక్కరు దాని గురించి మాట్లాడుతున్నారు. రైతుది అయిపోయింది, అన్నదాత సుఖీభవ ఇస్తారు, దాని గురించి అవసరం లేదు ఎందుకు అనుకుంటున్నారు ఆ నాయకులే. ఇంకా 2 విద్యుత్ భారం గురించి పెంచము అన్నారు, అయినా పెంచారు. అందుకని చెప్పేసి విద్యుత్ భారం గురించి ఒక పోరు జరిగింది. ఇప్పుడది 28 డిసెంబర్ 28న అప్పుడు చేశారు. అసలు అప్పుడు విద్యుత్ సంగతి ఏంటి? విద్యుత్ ఎవరు పెంచారు? ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతే పెరిగింది, ఎఫెక్ట్ అయ్యింది. కానీ నిజానికి పోతూ ఆ కార్పొరేషన్ చైర్మన్ నాగార్జున రెడ్డి మొదట ఎన్నికలకి ముందు ఫైలు అంతవరకు ఆపి అతను రిజైన్ చేసి వెళ్ళిపోతూ ఆ ఛార్జీల పెంపు ఫైల్ మీద సంతకం చేసి దిగిపోయాడు. విద్యుత్ కొనుగోలుకి విద్యుత్ సంస్థే బాధ్యత వహించాలి. ఆ డబ్బులు, ఆ బకాయిలు ఏమైనా ఇంకా పేరుకుపోతే అది గవర్నమెంట్ నుంచి ఇస్తారు. ఇవ్వని పక్షంలో ఛార్జీలు పెంచుకోవాలనేది దానికి కండిషన్ ఉంది. ఆ కండిషన్ ప్రకారం ఆయన ఛార్జీలు పెంచారు, లేకపోతే ప్రభుత్వం భరించాలి. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పుణ్యమైనది ఆ పెంపు అనేది. ఇప్పటి నుంచి ఇక నుంచి విద్యుత్ ఛార్జీలు మేము పెంచము అని చెప్పారు. అన్న తర్వాత ఇంకా పోరుతో పని ఏముంది? అయినా ఏదో జరిగింది. ఫీజు పోరు, అదే యువత హోరు. ఫీజు పోరు గురించి చూస్తే గతంలో ఈ 4,000 కోట్లు బకాయిల్లో గతంలోనివే 3,000 కోట్ల రూపాయలు బకాయిలు, పైగా వాటితో వీళ్ళకి సంబంధం లేదు. ఇందాక మనం చెప్పుకున్నాం, అది అనవసరమైనటువంటి కార్యక్రమం. ఏదో మొక్కుబడిగా ఒక కార్యక్రమం చేస్తున్నారు తప్పి ప్రజలని హత్తుకొని, అంటే ఇది అమ్మయ్య ఈ సమస్య మాకుంది, ఈ సమస్యకి ప్రతిపక్షం మా తరపున నిలబడింది అని ఆ రకంగా అనుకోవాలి జనం అని చెప్పేసి అనుకుంటారు. అసలు యాక్చువల్గా మనం చూస్తే మొదటి సంవత్సరం 2019 పథకాలు ఇవ్వలేదు, ఆఖరి సంవత్సరం పథకాలు ఇవ్వలేదు. పథకాలు గత సంవత్సరం గత ప్రభుత్వంలో 3 సంవత్సరాలే పథకాలు అందాయి. మేట నొక్కితే డబ్బులు పడ్డాయి, 3 ఇయర్సే. ఆఖరి సంవత్సరంలో ఎప్పుడు ఎన్నికలు వస్తాయా, ఇంకా 2 months ముందు, ఒక 2-3 నెలల ముందు ఎన్నికలు పెట్టేస్తే బాగుండేది. ఈ మేట నొక్కలేకపోతున్నాం, డబ్బులు పడడం లేదు అని గాబరయ్యారు జనంకి. అప్పుడే అర్థమైపోయింది ఇంకా మీరు వచ్చినా కూడా ఈ మేటలు నొక్కే కార్యక్రమం ఉండదని ఆఖరి సంవత్సరంలోనే అర్థమైపోయింది. ఎందుకు? జనవరి 23న ఒక మేట నొక్కారు, తర్వాత ఫిబ్రవరి 28న ఒక మేట నొక్కారు, మార్చి 1న ఒక మేట నొక్కారు, మార్చి 6, మార్చి 7, 14కి అలాగే 6 మేటలు నొక్కారు. ఈ మేటల్లోనే ఇవన్నీ ఉన్నాయి. ఈ ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవన్నీ కూడా ఆ మేటల్లో ఉన్నాయి. అప్పుడు తల్లులకి ఇచ్చేవాళ్ళు, తల్లుల ఖాతాలో వేసేవాళ్ళు. అవన్నీ మీరు నొక్కని మేటలే, మీరు నొక్కిన మేటలకి డబ్బులు పడలేదు. నిజానికి అది మోసం. మనీ ట్రాన్స్ఫర్ అయితే మేట నొక్కడానికి మనీ పడడానికి గ్యాప్ ఏంటి మధ్యలో? ఎందుకు వస్తుంది ఆ గ్యాప్? అంటే ఉత్తుత్త మేటలు నొక్కారు మీరు. వేరే లాస్ట్కి ఇంకా మీకు నోటిఫికేషన్ మార్చి 13 నుంచి కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లోకి వచ్చేసింది. అప్పుడేమో మీరు వెళ్ళి మాకు చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారు మే 10, 11 ఆ ప్రాంతంలో ఎప్పుడు వెళ్ళి ఎలక్షన్ కమిషన్కి అదో మేము డబ్బులు వేస్తాం, అప్పుడు నొక్కారు మేటలు, 6 సార్లు మేటలు నొక్కారు, దానికి సంబంధించిన డబ్బులు వేస్తామని చెప్పేసి అడిగారు. అప్పుడు డబ్బులు వేస్తే అప్పుడు ఊరుకుంటారా? ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత ఎలక్షన్ ఏమో ఇంకా 4 రోజులు 3 రోజులు ఉంటుందనగా డబ్బులు ఇస్తే ఓట్లు కొనుక్కున్నట్టు కాదా?
అంటే ట్యాక్స్ పేయర్ సొమ్ముతోటి మేట్ నొక్కి వాళ్ళకి పేదలకు ఇచ్చి వాళ్ళ ఓట్లు కొనుక్కున్నట్టే అప్పటికప్పుడు. ఎలక్షన్ కమిషన్ ఎలా ఒప్పుకుంటుంది? అది ఒప్పుకోదని తెలుసు మీకు. అది ఒప్పుకోదు కాబట్టి అప్పుడే నొక్కాలి. అంటే ముందు అదే అంతకు ముందు నొక్కేశారు. అదేదో పడిపోతుందని ఆశ. కానీ దీని దేనికి ప్రజలు ఏది ఆశించలేదు అసలు. మీ మేటలకి ఆ డబ్బులకి ఈ డ్రామా అంతా తెలిసిపోయింది. అంటే ఇంకా సరే చేతులు ఎత్తారు. ప్రతిసారి అప్పు చేసి మాకు డబ్బులు వేస్తున్నారు, ఓకే. ఈసారి ఆదాయం లేదు సరి కదా, అప్పిచ్చే దాత కూడా లేడు. అలాంటి పరిస్థితుల్లో ఇంకా మీట నొక్కలేరు అని హ్యాండ్సప్ చేశారు. ఇంకా నెక్స్ట్ టైం ఇంకా అవకాశమే లేదు. ఒకవేళ గెలిచినా కూడా ఎవ్వరు ఏ మీట నొక్కలేరు. ఏ మీట నొక్కినా కూడా డబ్బులు పడే పరిస్థితి లేదు. ఏంటి అకౌంట్లో డబ్బులు ఉంటాయి కదా, ఏటీఎం కార్డు పెట్టి వచ్చేది. లేనప్పుడు ఎక్కడి నుంచి వస్తాయి? మరి అదంతా జనంకి తెలుసు. ఇప్పుడు మీరు ఆడుతున్న ఈ నాటకాలకి జనం అర్థం చేసుకోలేనంత అమాయకుల. అనవసరంగా ఎందుకు మీరు సెల్ఫ్ గోల్ చేసుకుంటారు? అనవసరంగా ఎందుకు మీరు అసలు డ్రాప్ అయిపోతున్నారేమో, జెండా పీకేస్తున్నారేమో అని చెప్పేసి జనం చెప్పుకునే పరిస్థితి. కాకపోతే ఇంటలెక్చువల్స్, అంతో ఇంతో గ్రాడ్యుయేట్స్, చదువుకున్న వాళ్ళు ఎంత మా ఓట్లు కావవి అని అప్పుడు సజ్జల గారు అన్నా కూడా, అలాంటి చదువుకున్న వాళ్ళు మొన్న 50% నుంచి 64% వెళ్ళిపోయారు కదా ఓటమి ప్రభుత్వానికి. ఎమ్మెల్సీ ఎలక్షన్లో 64% వచ్చి ఓటు శాతం 64 వచ్చింది. అంటే మీ కార్యక్రమాలు అవి మీరు వేరే చేసుకొని ఏం చేయాలి, ఏం చేస్తే మనకి అది పెరుగుద్ది అని చూడాలి. ఎక్కడ పోటీ పెట్టలే. ఓడిపోతామంటే పోటీ పెట్టరా? ఎమ్మెల్సీలోకే మీరు రావు, ఎమ్మెల్సీలు పెట్టక్కర్లేదు. గ్రాడ్యుయేట్స్ ఎందుకు పెట్టలేదు? ఎందుకు పోరాడలేదు గట్టిగా? మాదని చెప్పుకోలేరు. మీదని చెప్పుకుంటే ఇన్ని ఓడిపోయిన తర్వాత అది ఒకటి ఓడిపోతే ఏమి? ఓడిపోతాం అనేది మేమని చెప్పుకో, అందుకని మేము అసలు పోటీలో లేమని చెప్పేసుకోవడం ఇదంతా అవసరం లేదు. అంతా కూడా వెనక్కి తగ్గిపోతున్నారు, వెన్ను చూపిస్తున్నారు, యుద్ధ భూమి నుంచి పారిపోతున్నారు అని జనం అనుకుంటున్నారు. ఇది జనం మాట. ఇది నా అభిప్రాయం కాదు, ఇది మీ నాయకుల తాలూగా అభిప్రాయం కూడా. ఈ దానికి చివరి దాకా ఈ వీడియో చూసినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకా మీరు ఏమైనా మీ చెప్పాలనుకుంటే కామెంట్ రూపంలో తెలియచేయండి మీ అభిప్రాయాన్ని. నమస్తే.